చేరువచ్చిన మీ అందరికి కూడా క్రీస్తు వారి పేరట శుభము వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనకి వచ్చిన రక్షణను బట్టి గర్వపడకూడదు అంటున్నాడు. గర్వపడకుండా ఏమి పడాలంటే మనం గర్వపడక లాస్ట్ లైన్ చదవని చూడండి. నేను అది ఏంటన్నారు, గర్వపడక భయపడుము. దేవుని నామానికి ఈ వాక్యం ద్వారా మహిమ కలుగును గాక. ఎందుకంటే మనం గత వారం నేర్చుకున్న విషయం గమనించి మీకు గుర్తుందో లేదో నేను ఒకసారి మళ్ళీ అడుగుతున్నాను. భయపడకము కాదు, భయపడాలి. ఎవరికి భయపడాలి? భయం అనేది ఎవరి పట్ల మనకు ఉండాలి. అందుకే ఇక్కడ ఈ వాక్యంలో గర్వింపక భయపడుము, గర్వింపక భయపడుము. ఎవరికి భయపడమంటున్నాడు? దేవునికి. ఎందుకనంటే గర్వించి దేవునికి దూరం అయిపోయే వాళ్ళు ఈరోజు క్రైస్తవుల్లో చాలామంది ఉన్నారు. గర్వించి దేవుని వాక్యం తెలుసుకుని అసలు దేవుని భయం ఏంటి అనేది లాస్ట్ వారం, అసలు దేవుని పట్ల మనం ఎందుకు భయపడాలి అనేది లాస్ట్ వారం మనం చాలా విషయాలు గమనించాం. మనల్ని పోషించేది దేవుడు, మనల్ని బ్రతికించేది దేవుడు, మనకి ఆహారం ఇచ్చింది దేవుడు. కాబట్టి మనం దేవునికి భయపడాలి. సమస్తము గమనించి చూస్తే దేవునికి మించి ఏది తయారైంది ఈ లోకంలో లేదు. దేవుణ్ణి దాటి తయారు చేసింది ఎవరూ లేరు. అంతే కదా. కాబట్టి మనం బ్రతుకుతున్నాం. ఈ శ్వాస నిశ్వాస, గాలి, నీరు, నిప్పు సమస్తము దేవుని చేత చేయబడినవే. మనం ఏదైతే కనీస అవసరాలో సెకండ్ ప్రకారం మనం వినియోగించుకుంటున్నామో, గాలి ఉంది, గాలి లేకుండా ఎంతసేపు బ్రతకగలం? ఎక్కువసేపు మనం ఈ గాలి పీల్చకుండా బ్రతకలేం. అంతెందుకంటే పొయ్యి దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు పొగ వస్తుంది అనుకోండి, ఆ పొగ దగ్గర ఒక రెండు నిమిషాలు కూర్చోగలుగుతామా? లేకపోతే పక్కకు వచ్చి మంచి గాలి పీలుస్తాం. ఎందుకు? భరించలేకపోతున్నాం దాన్ని. అంటే ఈ గాలి, స్వచ్ఛమైన గాలి నీకు ఇచ్చింది ఎవరో, దాన్ని తయారు చేసింది ఎవరో? మర్చిపోతున్నారు దేవుణ్ణి మర్చిపోయి మనకు అన్నీ ఉన్నాయని సంతోషించి గర్వపడుతున్నారు. అలాగే చాలామంది ఈ లోకంలో దేవునికి భయపడని వారు నాశనమైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. మన కళ్ళెదురుగా కొంతమంది కనపడతారు. వారి పేర్లు మనకు గుర్తు లేకపోవచ్చు, వాళ్ళ జీవితాలు మనం చూసినా కూడా ఇది వారికి అలా భయపడక, దేవునికి భయపడక జరిగిందని మనం గమనించలేకపోయి ఉండొచ్చు. కానీ దేవుడు ఆ విషయాన్ని, అంటే దేవునికి భయపడని వారు ఎలా అయిపోయారో దేవుని వాక్యం ఆయన గ్రంథంలోంచిన మాటల్లో నుంచే మనకు నేర్పిస్తున్నాడు. మనం కొంతమందిని గమనిస్తే దేవునికి భయపడకుండా ఉండి వాళ్ళు ఏ కోల్పోయారో, వాళ్ళ జీవితంలో ఎలా భ్రష్టులైపోయారో. ఏమంటే నిజంగా దేవుని గ్రంథంలో వారి పేరు రాయబడడం గొప్ప విషయమా కాదా? అసలు దేవుని గ్రంథంలో వారి పేరు రాయబడడం చాలా గొప్ప విషయం. కానీ ఆ రాయబడిన వ్యక్తులు కొంతమంది చేసిన కార్యాలను బట్టి, వారు చేసిన పనులు బట్టి దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. వాళ్ళు ఎలా బ్రతికారో చూడు. వాళ్ళ బ్రతుకు నాకు భయపడకుండా బ్రతికి వాళ్ళు నాశనం అయిపోయారు అని కొంతమంది చూపిస్తాడు. ఎందుకు మనకు చూపిస్తాడు దేవుడు? ఎందుకు? మన బ్రతుకు అలా చేసుకోకూడదని. కొంతమందిని చూపించి పిల్లలకు చెబుతూ ఉంటారు, రే వాడు టయానికి చదువుకోలేదు, ఆ సమయాల్లో చదువుకునే టైంలో చదువుకోలేదు కాబట్టి ఈరోజు ఎలా అయిపోడు చూడరా అని చూపిస్తూ ఉంటారు. ఈ మధ్యన అలాంటివి చాలా క్లియర్గా కనబడుతున్నాయి వ్యక్తులకు, మనుషులుగా మనకి చాలా క్లియర్గా తెలుస్తున్నాయి. అంటే ఒకప్పుడు భయపడకపోతే, ఒకప్పుడు చదవకపోతే, ఒకప్పుడు జాగ్రత్తగా బ్రతకపోతే రాబోయే కాలంలో ఎలా అయిపోతారో మనం చెప్పడానికి అవకాశం కనబడిపోతుంది. అలాగే దేవునికి భయపడకపోతే ఏమైపోయారో కొంతమందిని మనం చూద్దాం. ఒకసారి మొదటిగా అవకాశం చూద్దాం. అంటే సంఖ్యాకాండ గ్రంథం 12వ అధ్యాయం మొదటి నుంచి. మోసే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండను కనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడిరి. మోసే ఎవరంటే ఇశ్రాయేలు నడిపిస్తున్న
నాయకుడు. ఆయన ఎన్నుకున్న ఎవరో దేవుడే, సాక్షాత్తు దేవుడే ఆయన ఎన్నుకుని ప్రజలందరినీ నడిపిస్తున్నాడు. మధ్యలో ఒక టైం వచ్చేటప్పటికి మిర్యాము అహరోనులంట ఒక వేరే స్త్రీని, అంటే ఇశ్రాయేల్ కాకుండా ఎవరు కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడంట. ఎవరు? మోషే గారు. అప్పుడు మిర్యాము అంటే అబ్బాయి కాదండి. అసలు ఈ మిర్యాము ఎవరో తెలుసా? చెప్తాను ముందు. ఈ మిర్యాము అహరోనులు దేవునికి, అంటే దేవుని సేవకునికి వ్యతిరేకంగా సనుక్కున్నారంట. అంటే దేవుడు గొప్పవాడు కదా, దేవుడు నియమించిన వాడిని ఎలా చూడాలి మనం? దేవుడు గొప్పవాడైనప్పుడు దేవుడు ఎన్నుకున్న వాడిని ఎలా చూడాలి? భయపడాలండి. భయపడలేదు ఇక్కడ వీళ్ళు, అహరోను మిర్యాములు. అయితే మిర్యామే ఎదురు తిరిగిందంట ఎక్కువ. పురుషుడు కాదండి మిర్యాం అంటే, స్త్రీ. ఒకసారి ఈ వచనాన్ని ముందుకు వెళ్తే 10వ వచనం, యెహోవా కోపం వారి మీద రగులు కొనగా. ఎవరైతే దేవుని సేవకుని మీద వ్యతిరేకంగా తిరుగుతున్నారో, దేవుని సేవకునికి భయపడకుండా, అప్పుడు దేవుడు సేవకుడు అంటే ఎవరికి ప్రతినిధిగా ఉన్నాడో? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, దేవుని సేవకంగా ప్రతినిధిగా ఉన్నాను. నేను ఎవరి మాటలు మీకు చెప్తున్నాను? నా మాటల. ఇప్పుడు మోసే కూడా అక్కడ చెప్తుంది దేవుని మాటలే, కానీ దేవుని మాటల వాళ్ళు లక్ష్య పెట్టకుండా మోసే మాట చెప్పడం ఏంటి? మేము కూడా దేవునితో డైరెక్ట్గా మాట్లాడి చెప్పేస్తాం. చాలామంది అలా అనుకుంటారు కదా, ఆయనే చెప్పాలండి మాకు. నిజమైన సేవకుల గురించి ఆలోచిస్తాండి. నిజంగా అబద్ధ సేవకులు కూడా తయారైపోయారు, ఉన్నారు. దేవుడు చెప్పకుండా దేవుడే చెప్పాడని మాటలు బోల్డ్ చేస్తున్నారు. నిజంగా దేవుణ్ణి అనుసరించి బ్రతుకుతున్న, సేవ చేస్తున్న సేవకుడు చెప్పిన మాటను ఎదిరిస్తే ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలుసా? ఒక భయానకమైన స్థితిని ఇక్కడ చూపిస్తున్నాడు. చూడండి 10వ వచనం, మేఘము అప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడినప్పుడు మిర్యాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. ఇంతకీ ఈ మిర్యాము ఎవరో తెలుసా? అసలు మీకు జాగ్రత్తగా గమనించండి, ఈ మిర్యాము ఎవరో తెలుసా? మోసే అక్కేనండి. మోసేని జమ్ముపెట్టలో పెట్టి నీటిలో వదిలినప్పుడు కోడైలు చూడండి, ఆమె. మనకు ఎలా తెలుస్తుంది? మోసే అక్కని మనకు ఎలా తెలుసు? ఒకసారి ఒక వచనం చూద్దాం. సంఖ్యాకాండ గ్రంథమే 26వ అధ్యాయము 59వ వచనం. ఇక్కడ మనం వెళ్తే ఈవిడ ఎవరు అనేది అర్థమవుతుంది. సంఖ్యాకాండ గ్రంథము 26వ అధ్యాయము 59వ వచనం. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యొకెబెతు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఎవరండి? యాకెబెదు. యాకెబెదు ఎవరో తెలుసా? మోసే. ఒకసారి చెప్పాను కదా మీకు యాకెబెదును గూర్చిన వివరణ. ఈ యాకెబెదు కంట ఎవరు పుట్టారో చూడండి. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిర్యామును కనెను. మిర్యాము ఎవరో కాదు, ఇంతకే సొంత అక్కే. అయినా కూడా దేవుని మాటకు వ్యతిరేకంగా తిరిగింది. దేవుని సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. సరే అక్కే కదా అని వదిలేడంటారా? ఒకప్పుడు కాపలాగా దేవుడు ఆమెనే పంపాడు చిన్నప్పుడు, పసిబిడ్డగా ఉన్నప్పుడు. ఇప్పుడేమో జనాంగాన్ని నడిపించడానికి ఆయన ఎన్నుకుని మోసే గారిని నడిపిస్తున్నప్పుడు, దేవుడు నీతోనే మాట్లాడతాడా, నాతో మాట్లాడ్డా అని వ్యతిరేకంగా తిరిగింది. వెంటనే దేవుడు ఊరుకోలేదు. ఏమైపోయిందంట అంటే, మనం సేవకుని విషయంలో కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఏ సేవకుడైతే సత్యాన్ని సత్యంగా చెబుతున్నాడో, స్వలాభం ఆశించకుండా దేవుని వాక్యాన్ని దేవుడు అనుకున్నట్టుగా చెప్తున్నాడో, ఆయనకి దేవునికి ఎలా భయపడతామో ఆయన చెప్తున్న దేవుని మాటలకు భయపడాలి. అర్థమవుతుందా? ఆయన చెప్తున్న దేవుని మాటలకి అతను అలా చెప్పాడులేండి, నిజమేంతో మనకేం తెలుసు అని అనుకున్నామనుకోండి, నిజం పరిశీలించాల్సింది వాక్యం ద్వారా మనకు తెలుసు, కానీ పరిశీలించరు. ఆయన చెప్పిన వాక్యం ఎలా ఉందని నిజంగా ఎవరైనా గద్దిస్తున్నామనుకోండి, ఏదైనా విషయంలో ఇతను నా కోసం చెప్తున్నాడు ఈరోజు పాస్టర్ గారు అని అనుకున్నామనుకోండి, పాడైపోయేది ఎవరండి? మనమే.
నా కోసం చెప్పడం ఏంటి? కానీ దేవుడు నా కోసం చెప్పిస్తున్నాడు ఈయన ద్వారా అని గమనించుకోవాలండి. దేవుడు నాకు కావలసిన మాటలు ఈ సేవకుని ద్వారా వినిపిస్తున్నాడు. నేను భయపడాలి. ఎవరికి భయపడాలి? సేవకుడికి కాదు. సేవకుడు భయపడకపోయినా ఊరుకోడు దేవుడు అసలు, మామూలుగా ఆలోచిస్తే. అందుకే కదా వ్యతిరేకంగా తిరిగిన మిర్యాముని కుష్టి గలదైపోయిందంట. తెల్లని పొడవంటి కుష్టు సెకండ్లో జరిగిపోయింది, రోజుల కాలంలో జరిగిపోయింది. అంటే దేవునికి వ్యతిరేకంగా మనం మాట్లాడకూడదు. దేవుని మాటకు మనం ఏం చేయాలి? భయపడాలి. దేవునికి భయపడుతున్నట్టుగానే దేవుని మాటకు, ఇప్పుడు దేవునికి భయపడుతున్నామని అంటున్నాం కదా, ఇప్పుడు చెప్పబడుతున్న మాటలు ఉన్నాయి కదా, ఈ ఎవరి మాటలు? దేవుని మాటలే. మరి భయపడొద్దా? ఆ రోజు వాళ్ళు ఎలా అయిపోయారని నీకు చెప్తున్నాడు దేవుడు. వాళ్ళ జీవితం ఎలా అయిపోయిందని నీకు తెలియజేస్తున్నాడు. మరి నువ్వెందుకు మార్చుకోవు? రక్షణ పొందకపోతే నరకానికి వెళ్ళిపోతుందని చెప్తున్నాడు దేవుడు. ఇంకా వాళ్ళు దేవుని మాటను వ్యతిరేకించి పాడైపోయారని చూపిస్తున్నాడు. మరి నువ్వెందుకు మార్పు చెందట్లేదు? ఎందుకు నీ మాటను మార్చుకోవట్లేదు? నీ బ్రతుకును మార్చుకోవట్లేదు? దేవునికి ఇష్టంగా నువ్వు మలుచుకోబోతున్నావు ఎందుకు? జాగ్రత్త. మరొక వ్యక్తిని కూడా చూద్దాం. దేవునికి భయపడక ఏమైపోయారో చూద్దాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 5వ వచనం. అననీయ సప్యర గురించి మనకు తెలుసు. వీళ్ళు సంఘంలో సభ్యులు. అయితే దేవుని నిమిత్తం అక్కడ సంఘంలో ఉన్న వాళ్ళందరూ తమ చరస్థిరాస్తులు అమ్మి పట్టుకొచ్చి అపోస్తుల పాదాల పెద్ద పెడుతున్నారంట. అప్పుడు వీళ్ళు కూడా ఏం చేశారంటే, వీళ్ళని అడగలేదు దేవుడు కానీ సేవకుడు కానీ మీకు ఉన్నది అమ్మేయండి అని అడగలేదు. చదివితే మీకు అర్థమవుతుంది. చదువుతున్నాను చూడండి. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అనే సప్యరతో ఏకమై పొలం అమ్మెను. ఎవరు ఏకమయ్యారు? భార్య భర్తలు ఇద్దరు ఏకమై పొలం అమ్మారు. ఎందుకు చూడండి. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంను ప్రేరేపించెను? అంటే దేవునికి ఇవ్వాలని అతను అనుకున్నాడో, అమ్మాడు, పట్టుకొచ్చి పెట్టాడు, కొంత దాచుకుని వచ్చాడు. దేవుని విషయంలో కూడా మనం ఏదైనా దాస్తున్నాం అనుకోండి, డబ్బు అనే కాదు, మన జీవితంలో కూడా ఏదైనా దాస్తున్నాం అనుకోండి, ఎవరికి తెలుసు? మనం దాస్తున్నామని ఎవరికి తెలుసు? ఇప్పుడు దేవునికి ఇవ్వమని దేవుడు అడగలా. ఇక్కడ నువ్వు అమ్మేసి పట్టుకొచ్చాను అనలే. కానీ వీళ్ళు అమ్మారు, వీళ్ళే పట్టుకొచ్చి పెడుతున్నారు, మళ్ళీ దాంట్లో దాచుకున్నారు. ఎందుకు అలా? చాలామంది దేవునికి దగ్గరైనట్టుగా బ్రతుకుతారు కానండి, చాలా వాటిని దాచిపెడుతున్నారు లోపల. మాటలో, ప్రవర్తన, బ్రతుకులో ఎన్నో ఆలోచనలు, ఎన్నో క్రియలు, ఎలాంటి దూషణ మాటలు, వీటన్నిటిని దాచిపెడుతున్నారండి. ఇక్కడికి వచ్చేస్తున్నారు దేవుని దగ్గరికి. అంటే మనమనే కాదు, ఇతర ప్రతి ఒక్కరూ కూడా, సంఘాలకు వెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా. అయితే నిన్ను దేవుడు చూస్తున్నాడో, నువ్వు వస్తున్నావు చూడు, ఇక్కడికి వచ్చి పరిశుద్ధంగా కూర్చుని వెళ్ళిపోతున్న విషయాన్ని మాత్రమే దేవుడు చూస్తున్నాడు అనుకుంటే చాలా తప్పు. నువ్వేమేమి దాచిపెడుతున్నావో నీ జీవితంలో, అబద్ధాలా, చెడు మాటలా, ఇష్టానుసారమైన జీవితమా, ఒకవేళ దేవుడికి ఇద్దామని కూడా దాచుకున్నా డబ్బులా, లేకపోతే ఇంకోట, దేవుడికి ఇద్దామని నువ్వే అనుకున్నావు, మార్చేసుకుంటున్నావు. అందుకనే ఒక మాట అంటాడు ఒక సందర్భంలో, ఒకవేళ దేవునికి ఇద్దామని నువ్వు అనుకున్నావా, దాన్ని మానక ఇచ్చేయి. ఒకవేళ అనుకోవద్దు, లేదంటే నువ్వు అనుకోకు దేవుడికి ఇది ఇస్తానని అని అంటాడు దేవుడు. ఒకవేళ ఇస్తానని అన్నావా, చేసేయి. నింద నీ మీదకి వచ్చేద్దే. ఇక్కడ వీళ్ళు అదే చేశారు. అననీయ చెప్పారా. తర్వాత భర్త చనిపోయాడు, అపోస్తుల పాదంలో అక్కడే చనిపోయాడు పడి, సంఘంలోనే. వెంటనే ఆ యవనస్తులు తీసుకెళ్ళి పాతిపెట్టారు. మళ్ళీ భార్య వచ్చింది. భార్య వచ్చిన తర్వాత ఈ సందర్భం అక్కడ చదువుతూ మీకు అర్థమవుతుంది. ఆ మాట కూడా చదివి వినిపిస్తాను చూడండి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య, 7వ వచనం, జరిగినది ఎరుగక లోపలికి వచ్చాను. అసలు ఏం జరిగిందో అప్పుడు తెల్లం. వచ్చింది లోపలికి. పేతురు గారు అడుగుతున్నారు, అమ్మా ఇంతకే అమ్మారా మీ పొలం అని అడిగాడు. అవును సేవకుడు, నీ దగ్గర అబద్ధం ఆడతామేంటి అని అన్నది.
నీ దగ్గర అబద్ధం ఆడతామా అని అన్నది. వెంటనే అదిగో నీ భర్తను మోసుకొని పోయి పాతిపెట్టిన యవనస్తులు గడప ముద్రే ఉన్నారు, వాళ్ళని తీసుకెళ్ళి వెంటనే పడిపోయి చనిపోయింది. వెంటనే స్పాట్. మనం అనుకుంటాం మనం దాచిపెట్టి వచ్చాం, మనం చెడు చేసాం, ఇవన్నీ దాచిపెట్టుకున్నాం కదా, దేవుడు తెలుసు కదా, స్పాట్లు ఎందుకు జరగట్లేదు మనం అనుకుంటాం. ఆ రోజు స్పాట్లో జరగడానికి భయం కలిగించాడు, కానీ ఈరోజు అలా కాదు. నీ జీవితాన్నితో పాటు నీకున్న సమస్తాన్ని నలిపేస్తాడు దేవుడు కావాలంటే. కానీ దేవుడు ప్రేమమయుడై ఉన్నాడు కాబట్టి మనం ఈరోజు అలాంటి ఉన్నా జాగ్రత్తగా అజాగ్రత్తతో బ్రతుకుతున్నా దేవుడు ఆపుతున్నాడంటే, లేదు ఈరోజు కాకపోతే రేపు నా మాట విని మారతాడు అని దేవుడు చూస్తున్నాడు మన కోసం. ఈరోజు కాకపోతే రేపు రొద్దున మారతాడని ఆగుతున్నాడు. అలా మార్చుకుంటూ వెళ్తున్నాడు. కానీ ఇంకా మార్పు చెందలేదు అనుకోండి, దేవుడు వదిలిపెట్టడండి, వదిలిపెట్టడు. అంటే దేవుని మాటకు దేవుని దగ్గరికి వస్తున్నామో, దేవుని దగ్గరికి వచ్చి మనం కూర్చుంటున్నామో, దేవుని మాటలు వింటున్నామంటే మనకేముండాలి? భయం ఉండాలి. మనం చేస్తున్న పనులు కూడా దాచిపెట్టుకోవద్దేది. దేవుని దగ్గర మోకరించు, దేవా నేను ఒకవేళ నీకు తెలియకేదని జరిగిందనుకో క్షమించునని అడుగు, దేవుడు నిన్ను క్షమిస్తాడు. అంతేగాని దాన్ని దాచిపెట్టుకుని నాకు ఏమీ తెలియదని ఎరగనట్టుగా బ్రతకమనుకోండి, దేవుని దగ్గర దేవుడికి సమస్తము తెలుసు. మన సమస్తాన్ని చూస్తున్న దేవుడు అండి మన దేవుడు. ఇంకా చూద్దాం, దేవుడు భయపడని వారికి ఎలాంటి శిక్షలు వేశాడో మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ఏలీ బహువృద్ధుడాయను, ఇశ్రాయేలులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సైనించుటను మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లను, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఎలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగూ చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింపజేయుచున్నారు. నరుడు తప్పు చేసిన యెడల దేవుడు విమర్శ చేయును, కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన యెడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయును? లేవి కుమారులే. లేవి ఎవరంటే ప్రధాన యాజకుడు దేవుని మందిరంలో. అయితే కుమారులు తర్వాత ఎవరో వృద్ధులైపోయాడు, ఎవరో సేవ చేయాలి, కుమారులు చేయాలి. వాళ్ళు ఏం చేస్తున్నారంట? సేవ చేయపోగా దేవుని మందిరాన్ని పాపానికి వాడుకుంటున్నారు. ఈరోజు కూడా చాలామంది ఉన్నారండి అలాగా. అందుకే కదా అనేక చోట్ల ఆ పాస్టర్ గారిలో ఉన్నారు, ఈ పాస్టర్ గారిలో ఉన్నారని పెడుతున్నారు చూడండి వీడియోలు. లేకపోతే ఎంత దౌర్భాగ్యంగా క్రైస్తవ్యాన్ని పాడు చేస్తున్నారు. అలాంటి వారిని దేవుడు ఊరుకోవడం. దేవుని మందిరాన్ని కానీ దేవుణ్ణి కానీ తప్పుగా నువ్వు చేసుకుంటూ ఆ అవకాశాన్ని తప్పుగా నువ్వు వినియోగించుకుంటే దేవుడే మాత్రము సహించడు. హొప్ని ఫినిహాసుల్ని వదలలేదు దేవుడు. లేవి చెప్పాడు మీ గురించి నాకు వినబడ్డది అన్నాడు. అప్పుడే జాగ్రత్తలో ఇంకా భయపడాలి కదండి. ప్రత్యక్షంగా అక్కడ దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడండి. ఇశ్రాయేల్ టైంలో ప్రత్యక్షంగా వాళ్ళ కళ్ళెదురే అన్నీ జరుగుతున్నాయి. కళ్ళెదురే మందసం మోస్తున్నప్పుడు ఎవరు మోయకూడదని దేవుడు చెప్పాడు కదా. ఎవరైతే మోయాలో వాళ్ళ గురించి చెప్పాడు, ఆ యొక్క కుటుంబాలను చెప్పాడు. వేరే ఆయన వచ్చి మోస్తాకు వచ్చాడు, వెంటనే అక్కడ కూల్చి చనిపోయాడు జారిపోతుంటే. అంటే దేవుడు చెప్పిన మాటను మనం అతిక్రమించకూడదు. అలాంటప్పుడు దేవుడు చెప్పాడు కదా జాగ్రత్తగా బ్రతకమని. మరి ఇలా తప్పిపోతున్నప్పుడు దేవుడు ఊరుకుంటాడా? వదిలేస్తాడా? వాళ్ళు గమనించట్లేదు ఆ పరిస్థితిని. వెంటనే మొత్తం చనిపోయారండి వారిద్దరూ. చనిపోయారు తర్వాత చూస్తే. అంటే దేవునికి వ్యతిరేకంగా తిరుగుతున్న ఈరోజు కొంతమంది సేవకులు కూడా సంఘాన్ని దేనికి వాడుకుంటున్నారంటే డబ్బు కోసమో, ధనలాభం కోసమో, హోదా కోసమో, గొప్పలు చెప్పుకోవడానికో. చాలా తప్పండి అది. సేవకులు కొంతమంది తప్పుగా వినియోగించుకోవడానికి, తన సొంత అవసరాల కోసం వినియోగించుకోవడానికి ఈరోజు సేవ చేస్తున్న సేవకులు కూడా ఉన్నారు. లేరంటలేదండి. అందరూ కరెక్ట్గా ఉండి ఉంటే క్రైస్తవం ఈ రోజును
ప్రపంచ నలుమూలలా ఉన్న అందరికీ మారిపోతారు ఇప్పటికి. నిజం చెప్తున్నాను. ఎందుకని ఇంకా వ్యతిరేకతలు ఎదురవుతున్నాయి తెలిసి కొంతమందిని బట్టి. దేవుడు అలాంటి వారిని వదలడం. వాళ్ళు అనుకుంటారు బాగుంది కదా ఈరోజు, ఏం కాదు, నేను చేసిన తప్పు కాదని తనకు తాను సమర్థించుకునే సేవకులు కూడా ఉన్నారు. జాగ్రత్త. తప్పు కాదని సమర్థించుకున్నావా దేవుడు వదిలిపెడతాడా? మొట్టమొదటి లేవి కుటుంబంలో లేవియే వాళ్ళ కుమారుల్నే వదలలేదు. మొట్టమొదటి యాజకులలో అసలు యాజకత్వం వారితోనే స్టార్ట్ అయింది. మరి మనతో స్టార్ట్ అయిందా ఇప్పుడు సేవ? కాదు కదా. నేనే ఒక్కనేనా? నాలాంటి వారు ఒక్కరేనా? అనేక మంది త్యాగం చేసి సువార్త ప్రకటించి అపోస్తులు బోధ చేసిన తర్వాత ఈ ప్రపంచానికి సువార్తను ప్రకటించిన వారు అనేక మంది ఉన్నారండి. కష్టపడిన వారు. మన కష్టం ఎంత అండి? మన కష్టం ఎంత వారు ముందు ఆలోచిస్తే? జాగ్రత్త. నీ సొంత అభిప్రాయాల కోసం, నీ సొంత ఆలోచనల కోసం కొంతమంది సంఘాన్ని కూడా అడగరు. తన నిర్ణయాలతో తీసుకుని వెళ్ళిపోతుంటారు. దేవుడు ఊరుకోడండి. నేనే కదా అంతా చేసిందంటారు. నువ్వు చేయడం ఏంటి? నిన్ను వాడుకుని దేవుడు చేయిస్తున్నాడు సేవ, అంతేనా? నేను ఎంత కష్టపడ్డాను కొంతమంది అంటారు. నేను ఎన్నెన్ని ఊర్లు తిరిగాను, సైకిల్ వేసి తిరిగాను, అది చేశాను, ఇది చేశాను. అప్పుడు మరి ఇప్పుడు నీ సొంతానికి వాడుకుంటున్నావు దేవుని మందిరాన్ని. నీ సొంత లాభం కోసం ఆలోచిస్తున్నావు. నువ్వు హుందాతనంగా బ్రతకడానికి, లేకపోతే ఈ లోకంలో ఆశలు నెరవేర్చుకోవడానికి, ఈ లోకంలో ఉన్న గొప్పగా గర్వంగా గడపడానికి, ఒక స్టేజ్ని చూపించడానికి లోకానికి నువ్వు బ్రతుకుతున్నావు ఈరోజు. దేవుడు ఊరుకుంటాడా? అందుకేనండి ఈరోజుకి చాలామంది బలహీనతలు పాలైపోతున్న కొంతమంది సేవకులు మనం చూస్తున్నాం. ఏమంటే కరోనా టైంలో సేవకులు ఎందుకు చనిపోవాలి అసలు? దాంట్లో అందరినీ మనం తప్పు చేశారు అనకూడదు కానివ్వండి, మంచి సేవకులు కూడా దాంట్లో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే వారితో పాటు చెడ్డ సేవకులు కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటున్నారు. ఈరోజు అలాగే జరుగుతుందండి లోకంలో. జాగ్రత్తగా గమనించుకోవాలి. అంటే దేవుడు ఎవరిని సేవ చేస్తున్న వారిని వదలడు. సేవ చేయించుకుంటారు. ఇప్పుడు మనం సంఘానికి వచ్చి మనం సేవకులుగా లేకపోతే సంఘ సభ్యులుగా నడుస్తున్నాం చూడండి, వారిని కూడా వదలడు. మనం భయపడాల్సింది ఎవరికో తెలుసా? దేవునికి భయపడితే మనం ఎవరికి విలువిస్తున్నట్టు సంఘంలో? దేవుని మాటకు భయపడి మన జీవితాన్ని మార్చుకోవాలి. కానీ సేవకుడు అనుకున్నట్టుగా కాదు. సేవకుడు ఎన్నో చెప్తాడు వెళ్ళిపోతాడు. నీ బ్రతుకును చూస్తుంది ఎవరు? సేవకుడు వచ్చి చూస్తాడా? సేవకుడు నీ దగ్గర కూర్చుంటున్నాడా? లేదే. జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇటు సేవకులకి హెచ్చరిక తెలియజేస్తున్నాడు, అటు సంఘ సభ్యులకు కూడా హెచ్చరికలు తెలియజేస్తున్నాడు దేవుడు. నాకు భయపడండి, భయపడపోతే మీరు జాగ్రత్త సుమ. మనం భయపడాలి దేవునికి. భయపడకపోతే ప్రతి చిన్న విషయాలకి భయపడుతున్నారే. ప్రతి చిన్న విషయాలకి. ఏదో జ్వరాలు వచ్చినాయని భయపడేవారు ఉన్నారు, జబ్బులు వచ్చినాయని భయపడుతున్నాం, బలహీనతలు వచ్చినాయని భయపడుతున్నాం. మరి దేవునికి ఎందుకు భయపడలా? సర్వశక్తి ఎవరిలో ఉన్నాయని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని మాటలో ఆయన చెప్పుకుంటున్నాడు, సర్వశక్తిమంతుడను నేనే అంటున్నాడు ఆయన. మనమేమంటున్నాం? పట్టించుకోవట్లే అది. అందుకే చూడండి, వీళ్ళు గుర్తు ఆ విషయం తెలియకే కదా హొప్ని వినాసులు ఏమైపోయారు? దేవుని దగ్గరకు వచ్చి పాపం చేసి పాడైపోయారు, నాశనం అయిపోయారు. దయచేసి జాగ్రత్తగా ఉంటూ ముందుకు కొనసాగాలి. ఇంకా ఎలాంటి వాటి విషయాల్లో మనం భయపడుతూ ఉండాలో తెలుసా? దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు కదా, నాకు అన్నీ ఉన్నాయి కదా అని హ్యాపీగా సంతోషంగా వాటితో బ్రతికేద్దామని ఎప్పుడు అనుకోకూడదు. సొదొమ గొమొర్రా ప్రజలు అలాగే అనుకున్నారు. దేవుడు వదిలిపెట్టాడా? ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా తిరుగుతారో దేవుడు వదిలిపెట్టాడు. ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయం, ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఎందుకు పడేశాడు? ఎందుకు కురిపించాడు? ఎందుకు నాశనం చేయాలనుకున్నాడు?
వాళ్ళు ఎలా ఉన్నారంటే తెలుసా? 20వ వచనంలో ఉంది 18వ అధ్యాయంలో. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది. ఎవరు మొరపెట్టారు దేవుని దగ్గర? ఈ ప్రజలు చాలా దారుణంగా బ్రతుకుతున్నారయ్యా, ఈ ప్రజలు చాలా చెడులా బ్రతుకుతున్నారయ్యా అని దేవుడికి మొర వెళ్ళిందంట. మెసేజ్ వెళ్ళింది దేవుడికి. ఒరే మీరు ఏం చేస్తున్నారో తెలుసురా? ఎలా తెలుసు? మెసేజ్ వచ్చింది, వీడియో మొత్తం చూశాను, ఏంటో తప్పుడు పని అని అంటుంటారు. ఇప్పుడు ఆనాటి కాలంలో మెసేజ్ వెళ్ళిపోయిందంట దేవుడికి. ఇప్పటికీ అదే మెసేజ్ వాడుతున్నాడు దేవుడు. మన మెసేజ్లు సిగ్నల్ లేకపోయినా, కరెంట్ ఛార్జింగ్ లేకపోయినా, నెట్ లేకపోయినా వెళ్ళవు, మనకు ఆగిపోతాయి. కానీ దేవుడికి వెళ్ళాల్సిన మెసేజ్ ఎలా తెలుసా? మోకాళ్ళు వేసి దేవా అని అడిగామంటే వెంటనే సెకండ్ ప్రకారం వెళ్ళిపోద్ది. అలాగే వెళ్ళిపోయింది మొర. మన మెసేజ్లు అయితే ఆగిపోతాయేమో, గిర్రు గిర్రు మంది తిరుగుతాయేమో, నెట్ అయిపోతాయి, అంతేనా? ఛార్జింగ్ అయిపోతే ఫోన్ ఆగిపోద్దేమో, మెసేజ్ వెళ్తావు. నువ్వు ఎక్కడున్నావు తెలియలేదు, నాకు మెసేజ్ చేయొచ్చు కదా, ఛార్జింగ్ అయిపోతుంది, నేనేం చేయను? దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన మెసేజ్ ఛార్జింగ్కి కానీ, నెట్కి కానీ, కరెంటుకి కానీ వీటికి సంబంధం లేదు. నువ్వు ఎప్పుడైతే మోకాళ్ళేసి దేవుని ఎదుట అడుగుతావో వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది అన్నాడు. ఎవరు మొరపెట్టారో రాయబల్లా, కానీ మొర వచ్చిందంట దేవుడికి. సొదొమ గొమొర్రాల పట్టణ ప్రజలు పాడైపోయారు. వెంటనే ఇద్దరు సేవకులను పంపాడు, వాళ్ళు ఎలా ఉన్నారో చూడమని. వెళ్ళారు, ఒకసారి వెళ్ళి చూడటం కూడా మంచిది కదా అని పంపాడు. వాళ్ళు మొత్తం దారుణమైపోయారు. వాళ్ళు వచ్చిన వారిని లోతో నీ దగ్గరకు వచ్చిన బయటకు రాని, మేమందరం వాళ్ళని పాడు చేస్తామంటున్నారు డైరెక్ట్గా. ఎంత దారుణమో చూడండి. చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధాప్యలో ఉన్న వారు కూడానంట. ఆ మాట చదువుతారా? చూడండి ఆ మాట. 4వ వచనం 19వ అధ్యాయం. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి, బాలురంట, వృద్ధులంట, ప్రజలందరూనంట. ఇదేంటండి? అంత దారుణమా? అంత చెడుగా బ్రతుకుతున్నారా? ఆ రోజుతో పోలితే ఇప్పుడే బాగుందేమో కొంచెం అనుకుంటాం మనం. ఇప్పటికీ కొంతమంది చాలామంది దారుణంగా తయారనుకోండి. ఈ సినిమాల ప్రభావం, లోకంలో ఉన్న వ్యక్తుల ప్రభావం, ఈ బాగా పడిపోయిన మనుషుల మీద. అందుకే కదా నలుగురు వ్యక్తులు కలిసి ఒకరిని కొట్టేస్తున్నారు. తీసుకెళ్ళి మళ్ళీ తర్వాత తీసుకెళ్ళి వాళ్ళ పోను బయటకు బతుకుతారా? బయటకు వచ్చింది తర్వాత తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. ఎన్నో మారణకాండాలు, ఎన్నో దారుణ కార్యాలు. అండ్ ఎప్పుడోకప్పుడు దేవుడు ఊరుకోడండి. అంటే చేస్తా ఉంటూ ఊరుకుంటాడు అనుకుంటున్నారా? క్షమిస్తున్నాడంటే ఊరుకుంటున్నాడు అనుకుంటున్నారా? క్షమిస్తున్నాడు కదా అని ఇష్టానుసారంగా జీవించామంటే ఊరుకుంటాడు అనుకుంటున్నారా? ఊరుకోడు దేవుడు, జాగ్రత్త. ఇక్కడ చెప్తున్నాడు ఏమంటే, చదవండి మాట. లోతును పిలిచి, రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని తీసుకురండి అంటున్నాడు. లోతు అన్నాడు, బాబు వద్దు. ఎందుకంటే ఎంత దారుణంగా అయిపోయిందో లోతు నివసిస్తున్న ఆ ప్రాంతం, సొదొమ గొమొర్రా ప్రాంతం. అంటే ఎవరికి భయపడలేదు తెలుసాలో? దేవునికి భయపడలేదు. లోతు ఉన్నాడు కదా, కానీ ఆ ప్రాంతంలోనంట లోతు ఒక్కడే మంచివాడు కనపడ్డాడంట. అంటే లోతు దేవునికి భయపడి బ్రతుకుతున్నాడు కదా, మరి ఇతను చూసే వాళ్ళు ఎందుకు అసలు తెలుసుకోలేకపోయారు? ఈరోజు దేవుని ప్రజలు చూసుకోవడం, లోకం ఏం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. దేవుని ప్రజలను చూసి దేవుడు చెబుతున్న మాటలు విని లోకంలో దేవుని నమ్మని వారు, దేవుని తెలుసుకున్న వారు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని దేవుడు తెలియజేస్తున్నాడు. లేదంటే వదిలిపెట్టడు అని. ఏమంటే క్షమించి మనల్ని నడిపిస్తున్న దేవుడు. మనం భయపడాలండి, దేవునికి భయపడాలండి. ఏ ప్రాంతం అయితే భయపడలేదో ఏం చేశాడంట? అగ్నిగంధకములను సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకములను అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణమును మైదానమంతటిని, ఆ పట్టణంలో నివసించిన వారందరినీ నేల మొనకలతో సహా, ఈ రోజుకి ఆ ప్రాంతం ఎలా ఉందో తెలుసా? బూడిదే. యూట్యూబ్లో చూడండి, సొదొమ గొమొర్రా అని ఒకసారి యూట్యూబ్ వెళ్ళి ఆన్ చేస్తే అక్కడ పరిశోధనలు ఇప్పటికీ జరుగుతున్నాయి. ఇప్పటికీ చిన్న మొక్క పట్టుకెళ్ళాలంటే మీకు చెప్పనేమో ఒకసారి.
అక్కడి నుంచి పరిశోధన చేయడానికి చిన్న రాడు ముక్క లాంటిది ఒకటి చిన్నది తీసుకెళ్ళి పరిశోధన చేస్తున్నారంట. పరిశోధన చేస్తుంది. దాని నుంచి ఒక విధమైన పొగ వంటిది అది బయలుదేరి ఆ పరిశోధన చేస్తున్నాడు. వాళ్ళున్న ప్రాంతం అంతా మొత్తం కమ్మేసిందంట. కమ్మేస్తే వాళ్ళున్న రూము వెంటనే బయటకు పరిగెడుచు, లేకపోతే చచ్చిపోదురంట సెక్కల ప్రకారం. ఇది నిజమండి. అంటే దేవునికి ఉన్న పవర్ని మనం తక్కువ అంచనా వేసామనుకో, దేవుడికి ఉన్న శక్తిని మనం తక్కువ అంచనా వేసామనుకోండి, గంధకం ఎంత ఉందో సైజు గురించి పక్కకు పెట్టండి. దేవుడు ఆకాశం నుంచి పడేయాలండి. ఇప్పటికీ ఆ మెటీరియల్ ఎక్కడ దొరకట్లేదంట. అది ఎక్కడ తయారైందో ఏంటని పరిశీలించడానికి భూములు అన్నీ వెతుకుతున్నారు, ఎక్కడ దొరకట్లే, పరిశోధన చేస్తుంటే. అంటే ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నాడు దేవుడు. ఆకాశం నుంచి పడేసింది నేను అంటున్నాడు ఆయన. ఎందుకు? వాళ్ళు భయపడలా. దేవునికి భయపడపోతే ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతూ ఉంటున్నాయి. దేవునికి భయపడపోవటం వల్లనేనండి అవన్నీ, భూకంపాలు, సునామీలు. మీకు తెలియజేయడానికి ఈ సమస్తము నాది కదా, ఈ సమస్తం అంతా సృజించింది నేను కదా, నాకెందుకు భయపడరు మీరని దేవుడు చూపిస్తున్నాడు. భయపడిన వారిని కాపాడడానికి ఆయన ముందుంటున్నాడు. భయపడిన వారిని, భయపడని వారిని కాదు, భయపడాలి. ఇంకా ఎలాంటి విషయాల్లో దేవునికి భయపడాలంటే చూడండి, ఆకాను గురించి గత వారం మనం విన్నాం. ఆకాను ఏం చేశాడు? ఆకాను గురించి విన్నాం కదా, మనం చెప్పాను గత ముందు వారానికి ముందు. శపితమైందా అన్నట్టుకొచ్చి దాచిపెట్టాడు. దేవుడు ఊరుకున్నాడా? చూడండి ఆ మాట, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసినది నిజము. అంతకుముందు యెహోషువ అడుగుతాడు, ఎవరో పాపం చేశారు, ఒక రాజ్యాన్ని మేము గెలవలేకపోతున్నాం, ఏంటయ్యా అంటే దేవుని ప్రార్థిస్తే నీ ప్రజల్లో నేను ఉంచిన ఆ ప్రజల్లో ఒక తప్పు చేశారు, ఒక కుటుంబం తప్పు చేసింది, వాళ్ళు చేయటం వల్ల మీరు రాజ్యానికి వెళ్ళలేకపోతున్నారంటే నిజంగా కూడా చూడండి మన జీవితాల్లో కొన్ని సందర్భం ఏంటంటే ఈ పని నేను చేయలేకపోతున్నాను, ఈ పరిస్థితుల్లో నేను వెనకైపోతున్నాను, ఎందుకంటే నేను వెనకబడిపోతున్నాను అనుకుంటూ ఉంటాం మనం. ఏదో సందర్భంలో నీ జీవితంలో ఏదో తేడా ఉంది దేవునికి దగ్గర, అది గమనించుకో. ఇక్కడ అది ఆకాను గురించి అడిగాడు. తర్వాత ఆకాను చెప్తున్నాడు, నిజమే నేను దేవునికి విరుద్ధంగా దాచిపెట్టాను, తీసుకురండి వెళ్ళి అన్నాడు. తీసుకొచ్చాడు. వెంటనే దేవుని మాటకు వ్యతిరేకంగా ఉన్న వారిని దేవుడు ఏం చేస్తాడు? ఊరుకోడు. ఆనాటి కాలంలో డైరెక్ట్గానే చంపేవాడు దేవుడు. ఇప్పుడంటే మారిపోయింది అనుకోండి స్థితి. ఇప్పుడైతే మారిపోయింది. అప్పుడైతే డైరెక్ట్గానే కళ్ళ ముందే వాళ్ళందరూ ఏం చేశారు? రాళ్ళతో కొట్టారు. ఎందుకని? దేవునికి భయపడని వానిని దేవుని సమాజంలో, దేవుని పిల్లలలో ఉండకూడదు. ఎందుకని? ఈ వైరస్ లాంటిది, దేవునికి భయపడని స్థితి. నేను భయపడలేదు అనుకోండి, నన్ను కాపాడలేదు అనుకోండి, నేను ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాను కాపాడనుకోండి, దేవుడు నన్ను చూసి ఇంకొక ఆయన ఏం చేస్తాడు? ఎక్కడ దేవుడు అంటుంటారు ఇప్పటికీ కొంతమంది. ఎక్కడున్నాడండి దేవుడు? ఇన్ని పాపాలు జరుగుతున్నా ఎక్కడ కూర్చున్నాడండి దేవుడు అంటే దేవుని కార్యాలు నీకు ఎదురుకుండా చేసేయాలి. వెనకాల జరుగుతున్నాయి, నీకు తెలియకుండానే జరుగుతున్నాయి నీ దగ్గర కార్యాలు, గమనించట్లేదు నువ్వు, అంతే తప్ప దేవుడు కార్యాలు చేయట్లేదు, చూడలేదు అనుకున్నామా? నన్ను ఎక్కడ చూస్తున్నా, కొంతమంది సంఘాల్లో కూడా సిగరెట్లు కాలుస్తూ ఉంటారు. సంఘంకి వస్తారు, దేవుని వాక్యాన్ని వింటారు, భక్తిగా బ్రతుకుతారు. అక్కడక్కడ కొంతమంది అండి కైనీళ్ళు తినేవాళ్ళు ఉన్నారండి, సంఘ పెద్దలంట. నిజమండి, నేను విన్నాను. కైని తింటున్నారంట సంఘంలోకి వచ్చి సభ్యుడిగా కొనసాగుతూ సిగరెట్ కాలుతున్నారంట, మద్యపానాసక్తిగా బ్రతుకుతున్నారంట. ఎందుకండి ఇలాంటి పనులు? అంటే దేవుడు చూడలేదు అనుకుంటున్నావా? దేవుడు కొడితే ఎవరో డైలాగ్ చెప్పారంట, మళ్ళీ తిరిగి లేకరని. మనుషులుగా తెప్పేది డైలాగు. మనుషులు కొట్టినా తిరిగి లేచి పరిగెట్టొచ్చేమో, కానీ దేవుడు కొడితే బ్లాకే, జీవితం బ్లాకు, మైండ్ కాదు.
జీవితం బ్లాక్ అయిపోద్ది. జీవితం బ్లాక్ అంటే ఇక మళ్ళీ తిరగడానికి అవకాశం ఉండదు. బ్రతికి బట్ట కట్టలేడు ఎవడనో. అర్థమవుతుందా? దేవుడు అంత గొప్పవాడు. దయచేసి ఫోన్లు సైలెంట్లు పెట్టి కూడా ప్రయత్నం చేయండి, డిస్టర్బెన్స్ ఉంటుంది ఇతరులకి. వినండి, దేవునికి భయపడిన వారు ఏమైపోతాడో మనకు తెలియజేస్తున్నాడు వాక్యం ద్వారా. అంటే మనకి ఏం నేర్పిస్తున్నాడో ఈరోజు దేవుడిని బట్టి, ఈ వాక్యాన్ని బట్టి, ఈ మాటలు బట్టి ఆలోచిస్తే దేవునికి భయపడాలి. దేవునికి భయపడకపోతే ఇంకా చాలామంది ఉన్నారండి. ఆకాను ఉన్నాడు, కయ్యను ఉన్నాడు, దేవుని మాటని అతిక్రమించాడు. ఇంకా చాలామంది ఉన్నారు, సౌలు రాజు ఉన్నాడు. ఇంకా బైబిల్ గ్రంథంలో చూస్తే ఇంకా చాలామంది దేవుని మాటకి వ్యతిరేకంగా తిరిగి దేవుడు ఏదైతే వారిని బ్రతికించాలి, వారిని నడిపించాలని ఆశపడుతున్నాడో, దేవుని కార్యాలు జరిగించాలని ప్రజల్లో కోరుకుంటున్నాడో వాటిని చేయకుండా వారు నాశనం అయిపోయి దేవునికి వ్యతిరేకులుగా బ్రతికి చనిపోయిన వారు ఉన్నారండి. మరి దేవునికి భయపడిన వారు ఎలా ఉన్నారో? దేవునికి భయపడిన వారేమో నాశనం అయిపోతున్నారు. దేవునికి భయపడిన వారి జీవితాన్ని కూడా మనం గమనిస్తే, మనం దేవునికి భయపడితే ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుంది. దేవునికి భయపడితే ఏం జరుగుతుందో మనకి అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం, ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాది మీద చెయ్యి వేయకుము, అతనినేమియో చెయ్యకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడువా నీవని. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అబ్రహాము గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని? నీ గురించి నాకు తెలుసు. ఎందుకని? నీ కుమారుడు ఒక్కడున్నాడు కదా, తీసుకెళ్ళి బలి అన్నాడు. వెంటనే ఆలోచించలేదండి అబ్రహాం గారు, ఆలోచించలేదు. వెళ్ళి కత్తెత్తేసాడండి, కట్లు పేర్చాడు. వృద్ధుడండి, 100 సంవత్సరాలు వృద్ధుడు, 100 సంవత్సరాల పైనే ఉన్నాయి ఆయనకి. ఆ టైంలో ఇసాకు తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, మోసుకుని వెళ్తున్నాడు పర్వతం దగ్గరికి. 100 సంవత్సరాల్లో కొండ ఎక్కడం అంటే ఎంత విషయం చూడండి. అది కట్టెలతో ఎంత దేవుడికి ఎంత బాండ్ అయిపోయాడో చూడండి. దేవుని మాటకి ఎంత కట్టుబడ్డాడో చూడండి. దేవునికి ఎంత భయపడాడో చూడండి. అంటే నేను చెప్పిందల్లా చేయగలను, కుమారుని కాదు ఏది ఇమ్మని ఇచ్చేస్తాను అనమాట. అంటే నువ్వు చాలా భయపడుతున్నావు. నిజంగా ఇప్పుడు సేవకే నీ పిల్లని ఇవ్వండి అమ్మా అంటే ఇస్తారా? నిజంగా దేవుడు చెప్తున్నాడు కదా వాక్యం ద్వారా, నీ పిల్లలను నీవు దేవునికి అప్పగించుకో అని అంటున్నాడు. ఎక్కడ అప్పగిస్తున్నారండి? చదువుకో, ఇంకొక దానికో, లాయర్ అవ్వాలనో, పోలీస్ అవ్వాలనో, ఇంజనీర్ అవ్వాలనో ఆశపడుతున్నారే తప్ప ఒక పిల్లలని, మనకు దేవుడు ఇచ్చిన దేవుని పిల్లలని దేవుని కోసం అప్పగించాలని తృష్ణ కలిగిన వారు ఎవరున్నారు ఈరోజు? అబ్రహాం ఉన్నాడు. అందుకే అబ్రహాము ఇప్పుడు మనకి ఏమయ్యాడో తెలుసా? విశ్వాసులకు. మీరు విషయం గమనించాలి, మన ఒక్కరికే విశ్వాసులకు తండ్రా? మన విశ్వాసులము. జాగ్రత్తగా గమనించండి, మన విశ్వాసం క్రీస్తునందు విశ్వాసం కలగడం రక్షణ పొందాం కాబట్టే మనకి విశ్వాసం అబ్రహాం ద్వారా వచ్చింది. కాబట్టి మనం విశ్వాసులకు తండ్రి అని అబ్రహాం అంటున్నాం. మనం ఒక్కరు అంటున్నాం అనుకుంటున్నారా మీరు? ప్రపంచములో యూదులు, అంతేకాదు ఇస్మాయేలీలు కూడా ఎవరిని ఆదర్శంగా పెట్టుకున్నారో తెలుసా? తండ్రిగా అబ్రహాంనే. వెళ్ళి చూడండి, విశ్వాసులకు తండ్రి అని మనకొకరు అనుకోవటం కాదు. దేవుడు ఎన్నుకున్నాడంటే, దేవునికి భయపడ్డామంటే జనాంగములనే నీకు ఇస్తానని రాజులతో చెప్పాడు. అబ్రహాముతో ఆయన ఏదైతే అబ్రహాము భయపడ్డాడో దేవునికి నచ్చింది. వెంటనే ప్రపంచంలో ఎన్ని యుగాలు నడుస్తున్నా, ఎన్ని కాలాలు గడుస్తున్నా ఇప్పటికీ అబ్రహాము ఎప్పటివాడు? అబ్రహాము ఏమంటే ఎప్పటివాడో తెలుసా? ఆదాము తర్వాత వచ్చిన కొన్ని తరముల తర్వాత మాత్రమే వచ్చాడు అబ్రహాము. అప్పుడు అంటే దరిదాపుగా మనం ఏమన్నా కౌంట్ చేయగలిగితే 6000 సంవత్సరాల క్రితం నాటి వ్యక్తి గురించి
6000 సంవత్సరాల క్రితం వ్యక్తులకు పెన్నులు తెలుసా, టెక్నాలజీ తెలుసా, బుక్కులు ఉన్నాయా, ఏమన్నా ఉన్నాయా? అలాంటి వ్యక్తి, ఆ రోజున్న వ్యక్తిని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే గొప్పతనం ఎవరిదే? ఎందుకు ఉంచాడు నీకు నాకు జ్ఞాపకం చేయడానికి? అతను నాకు భయపడ్డాడు. అందుకని అన్నాడు కదా అన్నమాట, నువ్వు నాకు భయపడువాడు అని గనుక కుమారుని నాకియ్య వెనుకు తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. భయపడిన వారిని దేవుడు ఉన్నతంగా హెచ్చిస్తాడండి. ఎవరికి భయపడేవారిని? దేవునికి భయపడేవారిని. మనుషులు కాదు మనం భయపడాల్సింది మొదట. లేకపోతే మనకు అన్నం పెడుతున్నారని ఇంకో వ్యక్తుల గురించి కాదు, లేకపోతే ఇంకోటి ఏదో కొత్త కొత్త కార్యక్రమాలు చేస్తున్నారని వాళ్ళ గురించి కాదు, గొప్పలు చెప్తున్నారని గొప్పలు చెప్పుకునే వ్యక్తులకు కాదు భయపడేది. మనం భయపడాల్సింది ఎవరికే? దేవునికి. దేవునికి భయపడితే మనం అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉంటాం. మరొక మాట కూడా చూద్దాం. ఆదికాండ గ్రంథం 39వ అధ్యాయం 9వ వచనం. నీవు తప్ప మరి దేని నేను నాకు అప్పగి ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోర కార్యము దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకొందును. అక్కడ జరిగిన సందర్భం మీకు అందరికీ తెలుసు కదా. చాలా వరకు యోసేపు ఒక ప్రాంతంలో పని చేస్తున్నాడు. ఆ యజమాని భార్య వచ్చి యోసేపుని అడుగుతుంది, నేను నీతో ఉండాలంటుంది. ఆయన ఏమంటున్నాడు? నిజంగా ఈరోజు పరిస్థితులు బట్టి చూస్తే యవ్వనస్తులు కానీ ఎలా బ్రతుకుతున్నారంటే, యోసేపును గురించి మనం తెలుసుకుంటే మన బ్రతుకు చాలా బాగుంటుందండి. భయపడుతున్నాడు ఇక్కడ దేవుడికి విరోధంగా పాపం ఎలా చేస్తాను నేను? మాట ఇచ్చాడు. మాట ఆయన అన్నాడు, నా యజమాని నిన్ను తప్ప సమస్తం నాకు అప్పించాడు. అప్పుడు అటు యజమాని మాటకి భయపడుతున్నాడంటే ఎవరికి భయపడుతున్నాడో? దేవునికి భయపడ్డాడు. కాబట్టి ఒక ప్రాంతానికి వెళ్ళాడు, యజమానికి భయపడ్డాడు, గొప్ప స్థానం పొందాడు. తర్వాత ఆ ఫరో చక్రవర్తి స్థానం దగ్గరికి వెళ్ళి ఐగుప్తు రాజుల దగ్గర రాజుగా నిలబడ్డాడు. ఐగుప్తు రాజు అన్నాడు, మీ దేశంలో ప్రతి ఒక్కరూ నాకే స్థానం ఇస్తారో ఈయనకి అదే స్థానం ఇవ్వాలి అని యోసేపును హెచ్చించాడు. ఎందుకు తెలుసా ఆయన హెచ్చించాడో? యోసేపు దేవునికి భయపడ్డాడు. పాపం చేయడానికి పారిపోయాడంట. పాపం చేయడానికి ఈరోజు పరిగెత్తుతున్నారు. ఏమైపోతున్నారు? లాస్ట్కి నాశనం అయిపోతున్నారు. పాపం చేయడానికైనా పారిపోయాడు. తర్వాత ఏమయ్యాడు? రాజంతటి రాజు అయ్యాడు ఆయన. ఆ దేశానికే ఆయన చెప్పిందే శాసనం, ఆయన మాట్లాడిందే మాట వినాల్సిందే. ఎవరికి భయపడితే రాజు ఈయన రాజుగా నియమించాడు? దేవునికి భయపడితే. అతను భయపడింది ఆ రాజుకి కాదు. నిజంగా చెప్పాలంటే దేవునికి భయపడ్డాడో, దేవుడు తనకిచ్చిన మాటకు భయపడ్డాడో, స్థిరంగా నిలబడ్డాడో, పాపములోనికి పడిపోవడానికి ఆయన ఇష్టపడలా. ఎంత అవకాశం వచ్చిందో చూడండి. ఎవరైనా నిజంగా కప్పుపుస్తే ఆమె అన్నదానికి ఇష్టపడి వెళ్ళాడు అనుకోండి, ఎవరైనా తెలుసుకోలేరు. కానీ ఎవరికి భయపడ్డాడో తెలుసా? దేవునికి భయపడ్డాడు. తర్వాత దేవుడు ఆయన హెచ్చిస్తే, దేవునికి భయపడిన వారిని హెచ్చిస్తే ఎలా ఉంటుందో, తర్వాత తండ్రి అన్నలందరూ వచ్చి సాగిలు పడ్డారంట. ఎవరి దగ్గర? యోసేపు దగ్గర. ఎందుకు? ఆహారం లేదు అప్పుడు ఆ ప్రాంతంలో. తండ్రి అన్నదమ్ములు ఈయన కొట్టు పంపారు కదా, వాళ్ళందరికీ ఆహారం లేదు. ఆఖరికి దిక్కెవరయ్యారు? తరిమేసిన తమ్ముడే వీళ్ళందరికీ దిక్కయ్యాడు. చూడండి దేవుడు ఎలా మారుస్తున్నాడో పరిస్థితుల్ని. దేవుడు తనకు భయపడిన వారిని ఎలా నిలబెడుతున్నాడో చూడండి. ఇంకా చూద్దాం. దేవునికి భయపడిన కుటుంబం గురించి మనం చూస్తే అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం. దేవునికి భయపడతాండి, కాపాడుతూనే ఉంటాడండి.
అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం. దేవుడు ఎవర్రా అన్నామా? దేవుడు ఊరుకోడు. మొదటి వచనం, ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరేలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేయువాడు. తర్వాత ఏమైంది? దేవునికి భయపడిన వారికి ఏం చేస్తాడో తెలుసా? దర్శనము ద్వారా మాట్లాడుతున్నాడంట. మనం ఈరోజు దేవునికి భయపడుతున్నాం అనుకోండి, వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు దేవుడు. ఆ రోజు ఈయనకి ఎలా మాట్లాడుతున్నాడో దర్శనం ద్వారా మాట్లాడుతూ ఏమంటున్నాడు? కొర్నేలి అని పిలిచి దర్శనం తేటగా అతనికి కనబడను. అతడు దూత వైపు తేరు చూచి భయపడి, ప్రభువా, దూతను పంపాడు దేవుడు. దేవునికి భయపడితే ఏం జరుగుతుందో చూడండి. దూతను పంపి, అందుకు ఆ దూత, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురను మారు పేరు గల సీమోను పిలిపించుము. అతడు సముద్రపు ధరనున్న సీమోనను ఒక చర్మకారుని ఇంటి దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన తర్వాత ఆ ఇంటి వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారు ఇద్దరిని పంపి రప్పించుకున్నాడు. భయపడ్డాడు. మొదట దేవునికి ధర్మకార్యాలు చేస్తున్నాడు, దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నాడు, తన కుటుంబం అంతా భక్తిగానే ఉంది. అప్పుడు పేతురు కౌరంపమని దేవుడే చెప్తాడు. ఎందుకు? అప్పటికి రక్షణ అనేది వాళ్ళు పొందుకెళ్ళ. దేవుడు అంటే భయం ఉంది, రక్షణ పొందలేదు. నిజంగా నీకు భయం ఉందనుకోండి, వెంటనే దేవుడు నిన్ను ఎక్కడ నడిపిస్తాడో తెలుసా? తన దగ్గర నడిపించుకుంటాడు రక్షణలోకి. రక్షణ పొందిన తర్వాత నీ జీవితం ఏంటి? నీకు ఒక స్టాంప్ వేస్తాడని చెప్పాను కదా. ఏంటది? నువ్వు పరిశుద్ధుడు అనిపించుకోవాలంటే నువ్వు ఎక్కడ రావాలి? దేవుని దగ్గరికి రావాలి. భయపడాలి దేవునికి భయపడిన వారిని దేవుడు ఎలా మారుస్తున్నాడో చూడండి. తనకు తర్వాత చదివితే తన కుటుంబం అంతా రక్షణ పొందారంట. ఎవరో ఒక్కరు కాదు. ఇప్పుడు ఈరోజు నీ రక్షణ పొందుతున్నవారు ఆ కుటుంబంలో పెద్ద ఆయనో, లేకపోతే ముసలావుడో, లేకపోతే ఒక స్త్రీయో, ఒక పురుషుడో, ఎవరో ఒకరు ఉన్నారు. కానీ అందరూ రక్షణ పొందలేకపోతున్నారే. ఎందుకు రక్షణ పొందట్లేదో తెలుసా? మీకు దేవుడంటే భయం లేదు. ఏం చేస్తున్నాడండి దేవుడు భయపడకపోతే అని అనుకుంటున్నారండి. జాగ్రత్త. దేవునికి భయపడని వారిని దేవుడు వదిలేస్తున్నాడు అనుకుంటున్నారేమో మీరు. దేవుడికి భయపడని వారిని దేవుడు ఏం చేయట్లేదని మీకు అనిపిస్తుందేమో. జాగ్రత్త. ఏదో ఒక రోజు మీ మీదికి వచ్చిన ఆ రోజు తప్పించుకొనడం మీ వల్ల కాదు. మరణం వచ్చేసింది అనుకోండి, ఎప్పుడు చనిపోతామో తెలియదే, ఎప్పుడు ఈ లోకం నుంచి వదిలేస్తామో ఈ శరీరాన్ని తెలియదే. ఆ లోపే రక్షణ పొందు. లేదంటే రక్షణ పొందకపోతే నీకు నిత్య జీవం ఎప్పుడూ బ్రతికే స్థితి లేదు. ఏమంటే బ్రతకాలని ప్రతి మనిషికి ఉంటుందండి. బ్రతకాలని నిత్యము బ్రతకుండాలని ఉంటుందండి ఆశ. అందుకే కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, పొట్టలో నొప్పి వస్తుంది, ఏదో నొప్పి వచ్చేస్తుంది, ఏమైపోతున్నామో తెలీదు అని భయం ఎందుకు వస్తుందో తెలుసా? నువ్వు బ్రతుకుండాలని ఆశ ఉంది కాబట్టి భయపడుతున్నావు. ప్రతి చిన్నదానికి భయపడుతూ ఉంటాం మనిషి. కానీ వాటన్నిటినీ గెలిచి నిలబడినా కూడా నువ్వు పాతాళానికి వెళ్ళిపోకుండా నేను కాపాడగలిగే శక్తి, రక్షణ ఇవ్వగలిగే శక్తి, పరలోకం నడిపించగలిగే శక్తి ఎవరిలో ఉందంటే దేవునిలో ఉంది. ఎవరికి ఆ స్థితి ఇస్తాడంటే దేవునికి భయపడి తన జీవితాన్ని మార్చుకున్న వారికే. దేవునికి భయపడితేనేనండి నిత్య జీవం. దేవునికి భయపడితేనండి. అందుకే భయభక్తులు అన్నాడు కానీ భక్తి భయం అంటలా. భయం ఉంటేనే నీకేమొస్తుంది? భక్తి వస్తుంది. భయపడకపోతే భక్తి రాదు. నువ్వు ఎన్ని చెప్పినా. ఇంకొక మాట కూడా చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 43వ వచనం. అప్పుడు ప్రతి వానికిని భయము కలిగెను. ఎవరికే? సంఘంలో చేర్చబడుతున్న వారికి, చూస్తున్న వారికి.
సంఘంలో 3,000 మంది అలా చేర్చబడ్డారంట. అందరికి భయం కలిగిందంట. ఎందుకని? దేవుని గురించి వాళ్ళకి అర్థమైంది కనుక. మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగించెను. ఇప్పుడైతే సేవకుల ద్వారా ఇవన్నీ జరిగించడానికి ఆయనకి కాలం పరిపూర్ణమైపోయింది. వాక్యం మన మధ్యకి వచ్చింది. ఇప్పటికి ఏం కావాలి మనకి? మహత్కార్యాలు, అద్భుత కార్యాలు ఇప్పుడే ఇవే కావాలి. ఆ పాస్టర్ గారు చెప్తే జరిగిపోద్ది. ఏ పాస్టర్ గారు చెప్తే? మరి దేవుని చెప్తే? మీకు అర్థమవుతుందా? దేవుడు చెప్తే జరుగుతుందని చెప్పట్లా. ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే, ఆ సంఘానికి వెళ్తే, అక్కడికి వెళ్తే, అక్కడ 7 వారాలు వెళ్తే జరుగుతుంది. అసలు జరగాల్సింది ఎవరి ద్వారాగా? దేవుడి ద్వారాగా. అది పక్కకు పెట్టేశారు. అందుకే నిన్న ఒక ఆయన మాట్లాడుతున్నాడు. ఒక ప్రాంతానికి వెళ్ళాడంట ఆయన. నేను ఎక్కడ విన్నానో గుర్తులేదు కానీ ఒక ప్రాంతానికి వెళ్ళాడంట. వెళ్ళి అక్కడ సంఘానికి వెళ్ళాడంట. చాలా వేల మంది వస్తారు అక్కడ సంఘానికి. ఎక్కడ చూసినా ఆయన ఫోటోలే కనపడుతున్నాయంట. నేను ఒక సభలో విన్నాను. నేను ఎక్కడ చూసినా ఆయన ఫోటోలే కనపడుతున్నాయంట. ఎవరి ఫోటో కనపడట్లేదు? దేవుని గురించి ఒక వాక్యం కనపడలే. ఫోటో కాదులే, వాక్యం పెట్టుకో. ఎవరి ఫోటోలు కనపడదు? ఆ పాస్టర్, గొప్ప పాస్టర్గా పిలవబడుతున్నా పాస్టర్ గారి ఫోటోలు కనపడుతున్నాయి. అప్పుడు ఆయన వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడంట. దేవ, వీళ్ళందరికీ నీ విలువ తెలియజేయండి అంటే ఎవరిని కప్పుపుచ్చేస్తున్నాడు ఆయన? వీళ్ళకి అర్థం కావట్లే. వీళ్ళందరూ అనుకుంటున్నారు వేల మంది వెళ్ళిపోతున్నారు కదా. ఏం అర్థం కావట్లేదు? దేవుని ఆలోచన, దేవునికి భయపడే స్థితి అర్థం కావట్లే. మా పాస్టర్ గారు సంకలు గుద్దుకుంటూ పరిగెడుతున్నారు. ఆయన ఎంత బాగా చెప్తాడో తెలుసా? ఆయన చెప్పేదంతా మోటివేషనే. నీ బ్రతుకు బాగుండాలంటే ఏం చేయాలో తెలుసా? నీకు ఉన్నదంతా అట్టుకొచ్చెట్టే అన్నాడు. నీకు పలానా కార్యక్రమం నీ జీవితంలో జరగబోతుందంటే అమ్మ బాబాయ్ నిజమేనేమో. ఇవే కావాలి. నీకు అంతకంటే గొప్ప భాగ్యం నీ జీవితంలో జరుగుతుంది, రక్షణ అని నేను చెప్తున్నాను. అలాంటి వాడు చెప్తుంటే రక్షణ ఎందుకండి కనపడింది అని అనుకుంటున్నారు. కానీ ఆ రక్షణే నీ మరణం తర్వాత నీకు నిత్య జీవం ఇస్తుంది. దాన్ని పక్కకు పెట్టేస్తున్నారు. అది వద్దు. ఏది కావాలి? ఆశ్చర్యము, అద్భుత కార్యాలు, చనిపోయిన వాళ్ళు లేపబడుతున్నారు అంటే పరుగు. నిజంగా లేపబడతారండి చచ్చిపోయినాడు? నిజంగా లేపబడుతున్నాడు అక్కడ? చెప్పండి. కీళ్ళు వాతమన్నవాడు వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడంట. అప్పుడప్పుడు చూస్తున్నా, ఈ ఫోన్లో చూస్తున్నా బాధ అనిపిస్తుందండి. ఎంత బాధ అనిపించేస్తుందంటే, నాకు అప్పులు ఉన్నాయండి. ఒక ఆయన పేరు పిలుస్తున్నాడు. ఈయన వెళ్ళాడు, చాలా అప్పులు ఉన్నాయండి, దేవుడు తీర్చాలని ప్రార్థన చేస్తున్నాను, నీ అప్పులు తీరిపోతున్నాయి చూడు అన్నాడు. వెళ్ళిపోయాడు. తర్వాత వారం ఏం జరిగిందో తెలియదు, మళ్ళీ ఎప్పుడుగో వచ్చి కనపడి చెప్తున్నాడు, నాకు అప్పులు తీరిపోండి. ఏంటి నీ దేవుడు చేసే కార్యం నీ అప్పులు తీర్చడమా? నీ జీవితంలో కార్యం జరగడం అంటే నీ అప్పులు తీర్చి నిన్ను మళ్ళీ ఇంకో అప్పులు చేయమంటాడా? అప్పులు తీర్చుకోవడానికి ఈ కార్యక్రమాల దేవుడు చేసేయి ఏమండి? ఈ కార్యక్రమాల తల్లి గర్భములో చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎరుగునో నీకెలా తెలియని అడుగుతాడు. అంతేనా? భార్యాభర్తలు కలిసినప్పుడు ఏం జరుగుతుందంటే వీర్య కణం వెళ్ళి ఆ స్త్రీ గర్భంలో అండంతో కలిసి అది ఎలా ఉంటుందో తెలుసా? ఒక నీటి బొందువు, చిన్నది, కంటికి కూడా కనబడనంత నీటి బొందువు వెళ్ళి కలుస్తుంది. అక్కడ అండములు కలిసి బిడ్డగా ఏర్పడుతుంది. ఈ నీటి కణం ద్వారా ఈ బిడ్డగా ఏర్పడి ఒక మాంసం ముద్దగా తయారైన తర్వాత దాంట్లో ఎముకలు ఎలా తయారవుతున్నాయి? ఈ ఆశ్చర్యకరాన్ని కనపట్టలేదా నీకు నీ జీవితానికి? దేవుడు చేస్తున్న ఈ ఆశ్చర్యకార్యం నీ జీవితానికి కనపట్టలేదా? ఎముకలు ఎదుగుతున్నాయి. ఇంత ఎముకలు కూడి 206 ఎముకలు తయారు చేసి శరీరంగా ఇంత లోకంలో ప్రవేశపెట్టాడే. ఎలా తయారైనవి? ఈ ఆశ్చర్యంగా నీకు కనపట్టలేదా? నువ్వు చూసుకో నీ ఎముకల్ని. నువ్వు ఒకప్పుడు ఎలా ఉన్నావో తెలుసా? ఒక నీటి బొందువులా వెళ్ళావు, బొందుగా నీటి కణంలా వెళ్ళావు. నీకు తెలియదు అది. నిన్ను తయారు చేశాడు దేవుడు. ఇంత ఆశ్చర్యకారంగా అంటే గొప్పదేం కావాలి నీ జీవితానికి? దేవుడు చేసింది ఇది పక్కకు పెట్టేహాం. ఇది వద్దు. ఏం కావాలి? అప్పులు తీరిపోవాలి, ఇల్లు కట్టేళ్ళు, పెళ్ళి అయిపోవాలి. ప్రభుత్వాలు కూడా పెళ్ళిళ్ళు చేస్తున్నాయి ఫ్రీగా. మనటి వరకు డబ్బులు ఇచ్చేవారు కదండి.
చూడండి ఎలాంటి కార్యక్రమాలు మనుషులే చేస్తున్నప్పుడు దేవుడు ఏంటండి ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాల కోసం దేవుడిని అడగడం? రక్షణ అనేది ఈ మనుషులు ఇవ్వలేరు. రక్షణ అనేది ఈ లోకం నుంచి నువ్వు సంపాదించుకోలేవు, ఉచితంగా మాత్రమే దొరుకుతుంది. అది క్రీస్తు యేసునందు నమ్మకించుట ద్వారా అంటున్నాడు. ఇంతకంటే గొప్ప కార్యం ఏం కావాలండి? కానీ ఏంటంటే మనకేం అర్థం కాలేదంటే, అవి కొంచెం ఎక్కువ సార్లు తిరిగితే పొందుకుంటే ఆనందం మనకి. అలా వెళ్ళి రక్షణ పొంది బాప్తిసం పొంది నమ్మకం ఉంచి అసలు తెలియకుండా జరిగిపోతున్న విషయం రక్షణ అనేది మనకి అర్థం కావట్లే. జాగ్రత్త. దేవునికి భయపడు, లోకానికి కాదు. దేవుడు చేసిన కార్యాలను నువ్వు జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే, ఆలోచిస్తే, గాల్లో తిరుగుతున్న భూమి మీద నువ్వు ఉంటావేంటి? అసలు ఎగిరి అలా మీరు మామూలుగా ఒక పీట మించి మామూలుగా చిన్నపిల్లలు ఎగురుతారు కదా, గాల్లో ఎప్పుడన్నా ఒకసారి అలా ఆగమనండి. పోనీ మీరు ఆపండి, పిల్లల్ని ఇలా గాల్లో లేపి ఇలా పట్టి కాసేపు ఆగండి. ఎంతసేపు ఉంచుతారు చేతి మీద? మరి ఇన్ని కోట్ల టన్నుల విలువ కలిగిన, బరువు కలిగిన ఈ భూమిని ఆకాశంలో తేల చేస్తున్నాడు దేవుడు. ఇంతకంటే ఆశ్చర్యం ఏం కావాలి? ఆ భూమి మీద మీరు ఉంటున్నారు. ఇంతకంటే ఆశ్చర్యం ఏం కావాలి మీకు? ఇంత ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్న ఈ భూమిని తిప్పుతున్న సూర్యుడు ప్రొద్దున వస్తున్నాడు, రాత్రి వెళ్ళిపోతున్నాడు, పొద్దున వస్తున్నాడు, రాత్రి వెళ్ళిపోతున్నాడు. చంద్రుడు వచ్చేటప్పటికి కాలాలు మారుతున్నాయి. శీతాకాలము, ఎండాకాలము, వర్షాకాలము, కాలాలు మారుతున్నాయి. ఇంత ఆశ్చర్యకాలు నీ కళ్ళ ముందు కలుగుతున్నాయి, అవి కనపట్టలేదేంటి? అవి ఎందుకు దృష్టించట్లేదు నువ్వు? దేవుని యొక్క గొప్పతనము, ఆయనకి భయపడే స్థితి నీకు అర్థం కావాలంటే, ఎందుకు భయపడాలంటే గమనించట్లే, తెలుసుకోవట్లేదు. దయచేసి ఆలోచించండి ప్రియులారా. మరొక మాట కూడా చూసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానికి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక. మీరు ప్రార్థన చేస్తున్నారంటే ప్రతి మాట విన్నా పక్షపాతం లేకుండా తీర్పు తీస్తాడంట దేవుడు. జాగ్రత్త. మొరపెడుతున్నారేమో, ఇంకా రక్షణ పొందాలి నీ గురించి ఎవరైనా మొరపెడుతున్నారేమో చూడండి. ఇప్పుడు మనం ఉన్నాం, మన ప్రాంతం కోసం ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాం, మన ప్రాంతం రక్షణ పడాలి, అనేక మంది రావాలని. మన ప్రార్థన ఎవరు వింటున్నారో? దేవుడు వింటున్నాడు. కానీ చాలామంది భయపట్ల దేవుడికి. ఒకవేళ భయపడకపోతే ఏం జరుగుతుందో ఏంటో దేవుని విషయం. ఇలా ప్రపంచంలో అనేక మంది ఉన్నారు, రక్షణ గురించి తెలియబడుతున్నా, వింటున్నా మార్పు చెందని వారు. దేవుడు జాగ్రత్త, భయపడు దేవునికి. ఏ సమయాన ఏం జరుగుతుందో నీ జీవితంలో తెలీదు. ఏ సమయాన ఏంటి బ్రతుకు ఎలా మారిపోతుందో మనకు తెలీదు. మనము భయపడాల్సింది ఎవరికో తెలుసా? దేవునికి. ఎందుకంటే కాపాడగలిగిన శక్తి ఎవరికి ఉంది? నిన్ను బ్రతికించగలిగిన శక్తి ఎవరికి ఉంది? దేవునికి మాత్రమే ఉందండి. మీరు ఎన్ని చెప్పినా. ఒక డాక్టర్ అయినా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొన ప్రాణంతో వెళ్ళి డాక్టర్ బ్రతికించేసే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎంతమందిని అయితే బ్రతికించాడు తెలిసిండి. ఆయన ఏమంటాడు తెలుసా? నువ్వు ఎవరు నమ్ముతున్నావు? ఆయన్ని ప్రార్థన చేసుకో, నా వంతు నేను చేశాను, నేనేం చేయలేను. అర్థమైందా? చేతులు ఎత్తేస్తారు. ఏమండి, ఎంతో జ్ఞానం కలిగిన డాక్టర్లైనా సైంటిస్టులైనా నిన్ను బ్రతికించలేకపోతున్నారు. అనేక మంది సైంటిస్టులు ఇప్పటికీ కూడా మనిషి ఆత్మ లోపల నుంచి ఎలా వెళ్తుందో పరిశీలించాలనంట ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తున్నారు. వాళ్ళకి దొరకట్లే, అవట్లే. అది ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. భయపడిన వారిని దేవుడు కాపాడతాడు, వారిని సంరక్షిస్తాడు. ఆనాడు చూడండి, అబ్రహాముని కాపాడాడు. అబ్రహాము ఇవ్వమని అడిగిన వెంటనే ఇచ్చేయడానికి వచ్చేసాడు. అబ్రహాం కుమారుని వద్దు, నీవు నాకు ఎంత భయపడుతుందో నాకు అర్థమైంది. ఈరోజు దేవుని విషయంలో అలా ఉంటున్నామా? దేవుడు ఒకవేళ మనల్ని ఏదైతే దేవుడు ఇప్పుడు డైరెక్ట్ ఏం కోరట్లేదు అనుకోండి, దేవుని సంఘంలోకి వచ్చి దేవుని మాటలు విని బ్రతకవయ్యా సరిపోద్ది. నువ్వు అది ఇవ్వకూడదు, ఇది ఇవ్వకూడదు అంటున్నాడు. ఇప్పుడు ఏదేదో మనం దేవునికి ఇవ్వకూడదు ఇప్పుడు, కానీ దేవునికి భయపడు, నాకు భయపడు అని అడుగుతున్నాడు. అది కూడా ఉంట్లా. జాగ్రత్త. ఆలోచించండి ప్రియులారా.
మనం దేవుని సంఘంలోకి వచ్చి కూడా దేవునికి భయపడకుండా ఉంటే మాత్రం మనల్ని వదిలిపెట్టడు దేవుడు. మనం రక్షణ గురించి వింటున్నా కూడా రక్షణ పొందట్లేదు అనుకోండి, దేవుడు సమయం ఇంకా ఇవ్వలేడు. అందుకనే కొంచెమే ఉంది. ఇంకా మనం ముగించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకొని మనం ముగించుకుందాం. సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రముగా వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. ఆనాడు యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎంతో వాళ్ళు ఇశ్రాయేలీలే అడ్డుకున్నారు. తర్వాత పడిన బాధలు ఎన్నో తెలుసా? వాళ్ళు ఇశ్రాయేలీలు యూదులు ఎంత బాధపడ్డారో తెలుసా? ఊచకోత కోసేశారు కొంతమంది. ఆయన ఎవరండి? ఊచకోత కోసాడు యూదుల్ని. ఎవరండి ఆయన? హిట్లర్. ఊచకోత కోసాడండి, బంధించి యూదుల్ని. ఎందుకని? దేవుని మాటనే వాళ్ళు నమ్మలేకపోయిన కొంతమందిని. దాంట్లో దేవుని మాట నమ్మిన వారు ఉండొచ్చు, దేవుని మాట నమ్మని వారు అనేక మంది ఉన్నారు అన్నాడు. ఎందుకు అలా బలైపోయారో తెలుసా? అతని కోపం కాదు, దేవునికి భయపడను. అందుకనే ఏలియా అంటాడు, నేను తప్ప ఎవరు లేరయ్యా నీకు భయపడే వాళ్ళు అంటాడు. గుర్తుందా మీకు? ఏలియా, నేను తప్ప ఎవరు లేరు ఈ లోకంలో నీకు నీ మాటకే భయపడిన వారు అంటే, అప్పుడు దేవుడు అంటాడు, బయలుకు మోకాళ్ళని 7,000 మంది నాకు ఉన్నారు అంటాడు. ఉన్నారు కాబట్టి ఈరోజు సువార్త మనకు వచ్చింది. ఆనాడు కూడా దేవునికి భయపడే వాళ్ళు ఉన్నారు. అలాంటి కార్యక్రమాలు జరుగుతున్నా, నాశనం చేసేస్తున్నా, యేసుక్రీస్తు సువార్తను పట్టుకుని ప్రపంచానికి వెళ్ళిన వారు ఉన్నారు. కాబట్టి ఈరోజు మనకి సువార్త వచ్చింది. ఆనాడు భయపడిన వారితో పాటు వాళ్ళు చనిపోయి ఉంటే ఈరోజు మనకి రాకపోతున్నావునా? దేవుడు ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడో చూడండి. ఎక్కడెక్కడో దేశంలో ఏయో జరిగితే అక్కడి నుంచి ప్రపంచాన్ని రక్షించడానికి దేవుడు ప్రణాళిక వేసుకుని ఈరోజు మన దగ్గరికి వాక్యం రప్పించాడంటే ఎంత జ్ఞానం ఉంది, ఎంత గొప్పతనం ఉంది, ఎంత శక్తి ఉంది ఆయనకి, ఎంత ఆలోచన ఉండే. స్లోగా నడిపిస్తున్నాడు మనల్ని. దేవుడు చెప్పాలనుకుంటే ప్రపంచానంతటికీ ఒక్కసారి చెప్పగలరు సువార్త, ఒక్కసారి మార్చగలరు అందరినీ. కానీ అలా చేయట్లే. జీవితకాలాన్ని ఇచ్చాడు, మార్పు పొందు అని స్లోగా నీ మాటలను, ఆయన మాటలను ఎంతో ప్రేమగా ఇంత వాక్యం ద్వారా ఈ సర్వ సృష్టికి అనేక సంఘాల ద్వారా, సేవకుల ద్వారా ప్రచురింపజేస్తున్నాడు. ఇంకా అనేక మంది మారట్లేదు, బాధపడుతున్నాడండి దేవుడు, భయపడలేదని. కానీ దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. దేవుని ఉగ్రత ఎలా వస్తుంది? తుదమట్టుకు రౌద్రంగా వస్తుందంట. ఒక తుఫాను కానీ, సునామీని కానీ, ఒక భూకంపానికి కానీ ఆపగలిగే శక్తి మనిషిలో ఉందా? కానీ అవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి తెలుసా? మన దేవుని చేతిలో ఉన్నాయి. అంత ఎత్తైన కెరటంగా వస్తుంది అనుకోండి సముద్రం, ఆపగలదుమా? తుఫాను 110 కిలోమీటర్ల స్పీడ్తో తుఫాను వస్తుందని అనుకోండి, ఒక చెట్టు పడిపోకుండా ఆపగలదుమా? పడిపోతున్న చెట్టుని. అంతెందుకు, ఒకవేళ ఖాళీ ప్రదేశంలో మనం అనుకోండి, ఆ గాలితో పాటు మనం ఎగిరిపోతాం. అది మన స్థితి. కానీ ఆ గాలి ఎవరి చేతిలో ఉంది? ఆపాలంటే ఆయన చేతిలో ఉంది. జాగ్రత్త. నువ్వు భయపడాల్సిన ఆయన ఎలాంటి వాడు తెలుసా? సర్వశక్తిమంతుడు. నువ్వు ఒకవేళ భయపడాలనుకుంటే ఆయనకే భయపడాలి. ఆయనకు భయపడితే సమస్తము నీ కళ్ళ ముంద మంచిగా నీ జీవితాన్ని నడిపిస్తాడు. పరలోకం ఆయన దగ్గరికే తీసుకెళ్ళిపోతాడు. ఎంత ప్రేమ కలవాడు తెలుసా నీ దేవుడు, మన దేవుడు. ఒకవేళ నువ్వు ఆయనకు భయపడ్డావు అనుకోండి, నిన్ను తీసుకెళ్ళి ఆయన దగ్గరే కూర్చోబెట్టుకుంటాడంట. ఎంత ప్రేమ ఉందో చూడండి. నువ్వు ఆయనకు భయపడకపోతే వదిలిపెడతాడు నరకంలో నిత్య వేదనతో నువ్వు బాధపడుతూ ఉండాలి. దయచేసి గమనిద్దాం, మన ఆలోచన సరి చేసుకుందాం. ఇప్పటికైనా రక్షణ పొందేవారు రక్షణ పొందండి, రక్షణ పొందిన వారు బలపడండి. దేవునికి భయపడట్లో స్థితిలో, దేవునికి భయపడి బ్రతుకుట్లో
దేవునికి భయపడకుండా ఇంకెవరన్నా ఉంటే జాగ్రత్తగా గమనించుకోండి. దేవా, నేను భయపడడానికి కొన్ని విషయాలు నా జీవితాన్ని నేర్పించావు, నేను భయపడాల్సింది నీకని నాకు చెప్పావు నాయనా, నేను భయపడతాను అని ఇప్పటికైనా మనసు మార్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతి స్తోత్రాలు నాయనా. భయపడితే నీకు భయపడాలని, ఒకవేళ నీకు భయపడిన వారిని ఎలా కాచి దాచి కాపాడుతావో చూపించావు. నీకు భయపడిన వారు ఎలా నాశనం అయిపోరో కూడా మాకు తెలియజేసావు నాయన. నీకు స్తోత్రాలు నాయన. ఈరోజు మేము నాశనం అయిపోవడం మీకు ఇష్టం లేదు కనుకనే ఈ మాటలు మాకు తెలియజేశారు. మేము రక్షణ పొందడానికి, మా సంఘం అంతా బలపడడానికి, ఈ ప్రాంత ప్రజలు రక్షణ పొందడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ భయము భక్తి కలిగి నీలో బ్రతకగలిగే స్థితిని మాకు ఇస్తున్నారు. దాన్ని కాపాడుకుంటూ ముందు కొనసాగిపోయే జీవితాన్ని మాకు దయచేయమని, ఒకవేళ తెలిసి తెలియక ఏమైనా అపరాధం ఉంటే క్షమించమని ప్రార్థిస్తూ, మీ పాదాల చెంత మీ యొక్క మనవులు తెలియజేసుకుంటూ, సంఘం అంతటినీ పాదాలతో చేర్చుకుంటూ, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని బలపరచమని తండ్రి, మీకు భయపడుతూ జీవితాన్ని కొనసాగించి ఈ లోకంలో వేటికైనా భయపడకుండా తండ్రి ఉండాలంటే మీకు భయపడాలని తెలుసుకునే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తాం. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని తగ్గించు యేసుక్రీస్తు వారి పేట ఇచ్చిన ప్రార్థన బ్రతిమాలకు వేడుకున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. శ్రద్ధగా విన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తాం.